కరివేపాకు ఎండిపోయింది అని పడేయాల్సిన అవసరం లేదు. కరివేపాకు ఎండిపోయినా కరివేపాకులోని ఫ్లేవర్ అలాగే ఉంటుంది. కరివేపాకు ఎక్కువగా వేసి మీకు ఒక మంచి కారప్పొడిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. మా సైడ్ అయితే మాడుపు కారం అంటారు, మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు. మిరపకాయలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో పప్పు దినుసులన్నీ మిరపకాయల క్వాంటిటీలో సగం తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అదే పచ్చి కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి. చింతపండును కూడా 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మిక్సీ పట్టేటప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలో ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కూడా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పప్పు దినుసుల పొడిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక 20 నుంచి 25 వరకు వెల్లుల్లి తీసుకొని వేసి మిక్సీ పట్టాలి. మొత్తం ఒకేసారి వేసేసి మిక్సీ పట్టకూడదు. ఇలా 1 by 1 వేసుకుంటేనే కారం నలుగుతుంది. ఉప్పు చూసుకొని సరిపోతే కొంచెం సాల్ట్ కలుపుకోండి. ఏ టిఫిన్లోకైనా అన్నంలోకైనా ఎక్సలెంట్ ఉంటుంది.